అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లు ఎగురుతుండ్రట అద్దద్ద గజం గజం గజం. ఒక్కలను మించి ఒక్కరు చూపెట్టుకోరు చూస్తుర్రట వాళ్ళ అజం. కూటమి సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చుతలేదని ఏపీలో ఫైటింగు. ముఖ్యమంత్రి చంద్రాల సార్ సింగపూర్ పోయి పెట్టిండు మీటింగు. దేశంలో సెంట్రల్ సర్కారు దేశ జవానికి ఇచ్చింది కీర్తి చక్ర అవార్డు. తమిళనాడు ముఖ్యమంత్రి ఇంటికి పిలుచుకొని ఇచ్చిండు రివార్డు. కాక్రోజ్ జనతా పార్టీ పెబ్బను కొట్టిర్రట ఎవరో శంపల మీదికెళ్ళి. ఏ గుంపులున్న వాళ్ళను గుర్తించి వాళ్ళను కొడితే అయ్యింది బాగానే లొల్లి. తెలుగు రాష్ట్రాల్లో కొందరు లీడర్లు వంచుతామంటున్నారట ఢిల్లీ మెడలు. ఏపీ తెలంగాణ నుండి ఉబ్బేదాకా కొడుతున్నారట తొడలు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఏం కూడా అనకముందే రాష్ట్రంలో ఉన్న కమలం పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువులు అద్దద్ద గజం 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 ఎగిరి దుంకుతున్నారట. జబ్బలు జరుస్తుర్రట, తొడలు జరుస్తుర్రట, నీ సంగతి తేలుస్తా అంటుర్రట. అగో ఇప్పుడు ఏ ముచ్చట ఎవలన్నారు అంటారా ఈ గొయ్యి నుండి. ఏమనకుందే ఎగురు దుంకుతున్నాడు, జబ్బలు కొడుతున్నాడు, తొడలు జరుస్తున్నాడు, నీ సంగతి తేలుస్తా అంటున్నాడు. నేనేం చేసిరా నాయన. ఇన్నరా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసమేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నలిబెదిరిస్తుండే. నీ సంగతి చూస్తాను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు. ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువుకం ఎమ్మెల్సీ రామచంద్రరావు సారుకు సూటు కాదని నబడితిరి. మరి మీరు చెప్పిన సీన్లనే అదే వేణుమాధవ్ సారు ఈరగోలా అందుకొని ఈపు పొట్ట దరుచుకుంటా పైసలని చిప్పబట్టుకొని చూసేటోళ్లను అడుక్కునేది మీకు కూడా సూట్ అవుతుందా? మీరు ఓ అంటే ఆ అంటే మైకు పట్టినప్పుడల్లా చిప్పబట్టుకొని పోయినా సెంట్రల్ సర్కారు రూపాయి కూడా ఇస్తలేదని చెప్తారు కదా. కేంద్ర మంత్రులంతా దొంగను చూసినట్టు చూస్తున్నారని మీరే అదేదో ఘనకార్యమైనట్టు చెప్పుకుంటారు కదా. మరి మీకు ఆ సీను బరబ్బరు సూట్ అవుతుందా? అది కూడా మీరే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా, రాష్ట్రానికి కావలసిన కోట బరబ్బరు గుంజుగా రావాలి. అట్లా చేయకుండా ఇట్లా పేరుకు ప్రెస్ మీట్లు పెట్టి మీరు సెంట్రల్ సర్కారు మీద పువ్వు పార్టీ లీడర్ల మీద పొద్దుపోతే ఏమొస్తుంది? గత బీఆర్ఎస్ ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ ఇట్లా మీ లెక్కనే పువ్వు పార్టీల మీద పొద్దుపోయి 10 ఏళ్లల్లా తెలంగాణను ఆగం చేసిండనే కదా. కారుకు కాలిచ్చే ప్రజలు శైల చేతులు కలిపింది. ఈ ముచ్చట్ల మీకు కేసీఆర్ సార్ కు తేడా లేకుండానే ఉన్నది. కేసీఆర్ సార్ అన్న 10 ఏళ్ళు పాలన చేసిండు కానీ మీకు ఇంకో 2 ఏళ్లే బాకీ ఉన్నట్టున్నది కదా అంటుర్రు. ఇట్లా మీరు మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు సింగపూర్ దేశం పోయిండు కదా. ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఆగమైతుంటే కూట్లరాయి తీయనోడు పోయి ఎట్లరాయి తీస్తా అన్నట్టు ఇప్పుడు ఆయన గారు ఆడికి ఎందుకు పోయిండంటే ఆడున్న పెద్ద పెద్ద కంపెనీల పెబ్బలతోని మీటింగ్ పెట్టిండట. ఏపీకి ఏమన్నా పెట్టుబడులు పట్టుకొస్తున్నా అంటే చూద్దాం పని. చూసినరా, సింగపూర్ దేశము ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్తోని ముఖ్యమంత్రి నారా చంద్రాల సార్ ఇట్లా మీటింగ్ పెట్టిండట. సింగపూర్ దేశంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు రావాలే. ఆంధ్రప్రదేశ్ను మా కూటమి సర్కారు 12 పువ్వులు 24 కాయలు అన్నట్టు కలకలలాడించాలన్నట్టు చేస్తున్నాము. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేసేందుకు తాకదుకు మించి దండలాడుతున్నాము. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ కూడా మాతోని పొత్తులో ఉన్నాడు కాబట్టి మీకు అన్ని సవలతులు చేస్తామని చెప్పిండా అంటే విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకునే 2 కాళ్ళ సిద్ధాంతిగా పేరు అయిన సీఎం సార్ ఆ మాత్రం చెప్పకుండా ఊకుంటాడా? సీఎం సార్ అంతగానం చెప్పిండని సింగపూర్ కంపెనీలు ఏమన్నా ఏపీతోని చేతులు కలిపినాయా అంటే ఏమో కలిపినా కలపకున్నా ఎంఓయూలు మస్తుగానే తెస్తారు కానీ పైకం పట్టుకొచ్చి పేదలకు సవలతులు చేసిందైతే లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశ రక్షణ రంగంలో సేవలు చేసినందుకు సెంట్రల్ సర్కారు లాన్స్ నాయకు తిరు మీనాక్షి సుందరం ఏ సార్కు కీర్తి చక్ర పురస్కారం ఇచ్చింది కదా. అయితే ఆ ముచ్చట తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారు మీనాక్షి సుందరంను ఆయన ఆఫీస్కు పిలుచుకున్నాడట. మరి టీవీకే సర్కారు నుంచి ఏమన్నా ఇచ్చిండా అంటే ఇక చూడురి మీరే. దేశ రక్షణ రంగంలో పానాలను పనంగా పెట్టి మరి ఉగ్రవాదులతోని వీరోచిత పోరాటం చేసిండని సావుకు ఎదురుపోయి కొట్లాడిండని సెంట్రల్ సర్కారు కీర్తి చక్ర పురస్కారంను తమిళనాడు రాష్ట్రంలోనే పుట్టి పెరిగి సైన్యంలో చేరిన లాన్స్
నాయరు తిరు మీనాక్షి సుందరం ఏ సారుకు పురస్కారం ఇచ్చిండ్రన్న ముచ్చట తెలుసుకున్న ముఖ్యమంత్రి విజయ్ సారు ఆఫీసుకు పిలుచుకొని తమిళనాడు సర్కారు నుంచి కూడా సుందరం సారుకు 48 లక్షల రూపాయల చెక్కు చేతుల పెట్టిండట. అటెల్క సిక్కా బుడ్డపిల్లగాని చూడంగానే విజయ్ సార్కి ఏమనిపించిందో గానీ ఇట్లా దగ్గరికి తీసుకొని పోటవ దిగినాక అట్లనే సీఎం కుర్చీలో కూర్చొని ఇంకో పోటవ కూడా దిగిండు. మొన్ననే శదరంగ మాటల తిరుగులేని ఆటగానిగా పేరు తెచ్చుకున్న పిల్లగాన్ని ఇట్లనే విజయ్ సారు పిలుచుకొని మరి సర్కారు తరపున సాయం చేసిండు. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి రాష్ట్రం నుంచి వెళ్ళి దేశం కోసం తిప్పలు పడుతున్న జవాన్లను ఆదుకునుడు బాగానే ఉన్నది, ఆటగాళ్లకు ఆర్థిక సాయం చేసుడు ముద్దుగానే ఉన్నది. రాష్ట్రంలో ఉన్న జనాలను కూడా మీరు ఇట్లనే మంచిగా చూసుకోవాలి సారు. ఎన్నికల్లో ప్రజలకిస్తామని చెప్పిన పథకాలు మీకు యాదికున్నాయా? యాదికి లేకపోతే ఒక్కపారి యాదికి తెచ్చుకొని అమలు చేసే పని పెట్టుకుంటే సినిమాల్లో హీరోగానే పేరొచ్చుడు కాదు, నిజ జీవితంలో కూడా అట్లనే రియల్ హీరో అని పేరొస్తుంది. మీకు ఈ ముచ్చటంతా తెలివంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేసీఆర్ గారు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరంటము పల్లెల పొంట ఎట్టెట్లా జరిగింది, మరి ప్రగతి ప్రణాళికల భాగంగా పల్లెల పనులు సురువు చేసిరా, అరువులైన వాళ్లకు పథకాలు అందినాయా అని ముఖ్యమంత్రి గారు ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. మరి అధికారులు అన్ని వివరాలు బరాబరే ఇచ్చిర్రా అంటే సుదాం నడువురి. మార్చి 16 తారీఖు నుంచి జూన్ 12 తారీఖు దాకా రాష్ట్రంలో ఉన్న పల్లెల్లో పట్టణాల్లో మున్సిపాలిటీల్లో అంతటా కూడా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరంటం ఎట్లా నడిచింది, ఏం కథ అని అన్ని ముచ్చట్ల ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడట. ప్రతి జిల్లా కలెక్టరు తదిమ జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి నెల ఒక్క పారన్న పల్లె బాట పట్టాలే, పబ్లిక్ బాధలు అరుచుకోవాలని చెప్పిండట. 99 దినాల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా ఆఫీసర్లు పల్లెల్లో ఉన్న ప్రాబ్లమ్స్, పబ్లిక్ బాధలు, అందించిన పథకాల గురించి అన్ని కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పిండట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఒదికు ఎలే గొంగడేడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదా అన్నట్టు ఉన్నది. ఆ ముచ్చట మీకు కూడా ఎరికే. గెలిచిన 100 దినాల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, అవి పురాగా అమలు చేయకనే పోతిరి. పేరుకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరంటాం పెడితిరి, కానీ ఏ పల్లెల పబ్లిక్ బాధలు వాపిర్రు సారు? ఏ ఊరికి పోయినా ఏవేమీ రేవంతాల సార్ ఇచ్చిన హామీలు ఏమా ఇంకా ఎప్పుడు నెరవేర్చుతారని ఎమ్మెల్యే కానుంచి మంత్రుల దాకా అందరినీ చుట్టుముట్టి సుడిపెట్టిన ముచ్చట కూడా మీకు ఇంకా తెలవలేదా? ఎట్లా తెలిసినా తెలవనట్టు యాక్టింగ్ చేస్తుర్రా? ఎవలకు పథకాలు అందించిర్రు? ఓ దిక్కు జూన్ 2 తారీఖు నుంచి 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని ఆశ పెడితిరి. ఆశపడ్డ పబ్లిక్ కు ఇప్పటి వరకు కూడా ఇయ్యకుండా వాళ్ళ నోట్లే పాసు పడ్డంతా పని చేస్తారు. అటు 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది లేదు, ఇటు యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద పైకం ఇచ్చింది లేదు, మహిళలకు నెలకు 2500 ఇచ్చింది లేదు, కౌలు రైతుల ఆదుకున్నది లేదు, రైతుల ఒడ్లు కొని బోనస్ పైకం వేసింది లేదు. ఏం చేసిండ్రని ముఖ్యమంత్రి సారు అంతా ముద్దుగా కూర్చుండబెట్టి ముచ్చట చెప్పిండు కాబట్టి ఉన్నది ఉన్నట్టు రిపోర్టు కూడా నియ్యదుగా ఆఫీసర్లు ముంగడ పెడతారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జైపూర్ కాడ నిరుద్యోగులు పెట్టిన నిరసన పేరంటానికి పోయిన కాక్రోజ్ జనతా పార్టీ పెబ్బ అభిజిత్ దీప్కేను గుర్తు తెలవనోళ్ళు ఇక గుంపుగా వచ్చి చెవుల పొంట మంచిగానే పరిచిర్రట. కొలువులు రానోళ్ళ కోసం సెంట్రల్ సర్కారుతో సమరం చేస్తున్న అభిజిత్ సార్ను అట్లా కొట్టిన బట్టెవాయిగాడు ఎవడై ఉంటాడో చూద్దాం పారి. అగ చూసినరా, జైపూర్ కాడ చేస్తున్న నిరసనకు ర్యాలీగా అభిమానుల భుజాల మీద ఎక్కినాక సంబురంగా ఊరేగింపుగా కాక్రోజ్ జనతా పార్టీ పెబ్బ అభిజిత్ దీప్కే సార్ను తీసుకుపోతుంటే అదే గుంపులో ఉన్న కొందరు అభిజిత్ చెంపల మీదకెళ్ళి గట్టిగానే అందుకున్నారు. పక్కపొంటున్న సీజేపీ కార్యకర్తలు కూడా కండ్లెర్ర చేసి ఆ కొట్టినోళ్ళ మీద ఒక్కపారే గుంపుగా పోయి వడి అంతా కూడా గట్టిగానే గువ్వల పొంట అందుకున్నారు. చూస్తున్నంత సేపట్ల గడబడ పెద్దగా అయ్యేసరికి పోలీసులు కూడా రంగంలోకి దిగి కార్యకర్తలను అందరినీ చెల్లా చెదురు చేసిర్రట. అయితే ఇప్పుడు అభిజిత్ దీప్కే సార్ను కొట్టేంత కోపం ఎవలకు వచ్చింది, ఎందుకు వచ్చిందని వీడియోను పోస్ట్ చేసుకుంటా పొట్టు వైరల్ చేస్తుర్రు. కామెంట్ల మీద కామెంట్లు రాసుకుంటా ఇంటర్నెట్లో ఇడిచిపెడుతుర్రట. న్యాయంగా పోరాటం చేస్తున్న మనిషిని అన్యాయంగా కొట్టిండ్రు కాబట్టి అభిజిత్ సార్ను కొట్టినోళ్లను పోలీసులు పట్టుకొని విచారణ చేస్తారా? చేయకుంటే పోలీసుల మీదకి కూడా తిరుగుబాటు సురువాయ తట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అటు ఏపీలో ఇటు తెలంగాణలో 2 రాష్ట్రాల కొందరు లీడర్లు మైకు దొరికితే చాలు మొదలు ఢిల్లీ మెడలు వంచుడే, అస్థిరాపురంను ఆగం చేసుడే అని అడ్డం పొడుగు మాట్లాడతారట. కానీ అదే ఢిల్లీకి పోయినాక ఒక్క ముచ్చట కూడా అనకుండా సప్పుడు చేయకుండా గప్చుపో అన్నట్టు ఉంటారట. అంత పిరికోళ్ళు అట్లా అంటారని ఎవరన్నారే బాలన్నా అంటే ఇగో ఈనుండ్రి. అయ్యా పవనాలు సారు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఢిల్లీలో పిల్లి లెక్క ఉండే వాళ్ళలో చెప్పుర్రి. చాలా మంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు.
కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటా. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్లో ఉండి పువ్వు పార్టీతోని పొత్తు పెట్టుకున్నారు కాబట్టి దోస్తు మేరా దోస్తు అన్నట్టు మోడీ సారుతోని షట్టా పట్టాలేసుకుని చెడ తిరుగుతున్నారేమో. మీ జనసేన పార్టీని జనాలు కూడా దగ్గరికి తీసుకోనప్పుడు మీరు దేశం మీద అవడి తిరిగింది మరిసిండ్రా? అయినా ఇప్పుడు సెంట్రల్ సర్కారు మెడలు వంచుడు ఎందుకు, గల్లాబట్టి దించుడు ఎందుకు? మీకు ఎగురమే ఉంటే, ప్రజలంటే పాయిరమే ఉంటే సినిమాల్లో చెప్పినట్టు ఇట్లా డైలాగులు ఎప్పుడు బంద్ చేయిర్రి. ఏపీలో చాలా పల్లెలకు తొవ్వలు కూడా సక్కదనం లేవు. వానకాలం కూడా వచ్చింది కాబట్టి తొవ్వలు లేక తిప్పలు పడుతున్న ఊర్లు చాలానే ఉన్నాయి కాబట్టి మీరు కేంద్రం నుంచి పైకం పట్టుకొచ్చి పల్లెలను పచ్చగా చేసే పని పెట్టుకోర్రి. అంతేగాని ఇట్లా లీడర్లను పిలుచుకొని వాళ్ళతోని మీటింగులు పెట్టి పబ్లిక్ పైకం ఎందుకు సారు ఖర్చు చేసుడు? ఏమో అంటారు చూడండి, చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉన్నది కదా మీ ముచ్చట కూడా. ఇట్లా మీరు చెప్తుంటే అట్లనే అనిపిస్తున్నది. ప్రధాని సారు పిలుపు ఇచ్చిండు, మేము పాటిస్తామని ఏతులకు మీటింగులు పెట్టి మా కూటమి సర్కారు ఎసుంటి మీటింగులు పెట్టది, అంతా ఆన్లైన్ పద్ధతి, ఆన్లైన్లోనే మీటింగులు పెడతాం అంటిరి. మీ సీఎం చంద్రాల సారు బయట దేశాలకు పోతే మీరు ఇట్లా లీడర్లను పిలుచుకొని పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకుంటా పైకం పాడి చేస్తే ఏమొస్తుంది? మీ సమావేశాలకు అయ్యే ఖర్చులతోని ఊర్లకు ఊర్లే చాదొచ్చు. రాజుల పైస రాళ్ల పాలన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకంను ఇట్లా పాడు చేయబడితే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పెబ్బకం మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకున్న కల్వకుట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము నాగోబా గుడికి పోయిందట. కొత్త పార్టీ పెట్టినాక నాగోబా గుడికి వచ్చి మొక్కులు అప్పచెప్పుకుంటా అని అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మొక్కు ఏమైనా మొక్కిందా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఆదివాసీల ఆచారాల లెక్కనే నాగోబా గుడికి పోయిన కవిత మేడము పూజలు చేపించిందట. గుళ్ళే దేవునికి తీసుకుపోయిన పండ్లు ఫలారాలు అన్నీ కూడా పెట్టి పబ్బతి పట్టింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిన, దానికి టీఆర్ఎస్ పార్టీ అనే పేరు పెట్టిన, సొంత పార్టీ నుంచి కన్న తండ్రి తోడబుట్టిన అన్న బయటకు పంపినాక బాధతోని పార్టీ పెట్టిన. ఇప్పుడు నువ్వే దయతోని పాలు వంగినట్టు పార్టీ వంగేటట్టు చేయాలి. పట్టింది పౌడం కావాలి, ముట్టింది ముత్యం కావాలి. ఏడ సిక్కులు రాకుండా ముంగడికి పోవాలి. పార్టీ దినానికింత పబ్లిక్కు దగ్గర కావాలి. కార్యకర్తలు అంతా కలిసి రావాలి. పతార పెరిగి వచ్చే ఎన్నికల ఫాములకు రావాలని పాములకు మొక్కిందా అంటే మేడం చెప్తేనే ఎరకాయతట్టున్నది. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము, తెలంగాణ జాగృతిల జనం బాటకు వచ్చినంత పబ్లిక్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఎవరు వస్తలేరని అంటుర్రు. దినామిట్లా ఏదో ఒకటి ముంగడ చేసుకుని అటు సర్కారుకు సురుకులు పెట్టుకుంటా సొంత పార్టీ చేసిన మోసాలను బయట పెట్టుకుంటా పబ్లిక్లకు పోదామని మంచిగానే ప్లాన్ చేసిర్రు. కానీ ఇదే ముచ్చట 10 ఏళ్ల మీ కారు పార్టీ పాలనలే పబ్లిక్కు చెప్పుకుంటా మీ నాయన మీదికి మీ అన్న మీదికి తిరగబడి ఇప్పటి లెక్కనే అప్పుడు పోరాటం చేస్తే ఇలా మీ పతారనే పెరుగునేమంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సార్ కథానాయకునిగా అభిమానులను మెప్పించి ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకునిగా రాజకీయం చేసి మెప్పించుడైతే ఇంకా రాలేదట. పవనాల సార్ రాజకీయ నాయకునిగా ఇంకా శాననే నేర్చుకోవాలన్నట. అగో అట్లెవలన్నారే బాలన్న అంటారా? ఇగో ఆయన మాటలనే ఇనుండ్రి మీరు కూడా. ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమం నడిచిన పవన్ కళ్యాణ్ గారు? ఏ సినిమాలు నటిస్తా ఉన్నాడు? ఎక్కడున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు? వాడు తెలంగాణ గురించి మాట్లాడడం ఏంటి? స్టార్ డమ్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. మీరు సినిమాల్లో ప్రజాదరణ పొందిన నాయకుడు, కథానాయకుడు, కానీ రాజకీయాలు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నేర్చుకుంటే మంచిది. ఇన్నరా తెలంగాణ చేయి పార్టీ పెబ్బకం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఏమంటుండో. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడు పవనాలు సారు. సినిమాల్లో ముఖానికి రంగులు వేసుకొని మేకప్ వేసుకొని కురస బట్టలు వేసుకున్న ఏషగత్తెలతోని ఎగిరి దూక్కుంటా సింధులేసి ఏషగానిగా పేరు తెచ్చుకుంటే చాలది. రాజకీయంలో ఇంకా చాలా నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే మంచిగా ఉంటుందని అనుకొచ్చిండు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, రాజకీయంలో నేర్చుకోవాలంటే ఒకటి యాదికొచ్చింది. అది ఏంటంటే మీ చేయి పార్టీ లీడర్లు చేసే రాజకీయం లెక్కనైతే నేర్చుకోవద్దు సారు. సొంత పార్టీ లీడర్లనే ఎదగకుండా చేసే కుట్రలు అయితే నేర్చుకోవద్దు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పబ్లిక్ పైకమైంత పాడు చేసే రాజకీయం అయితే నేర్చుకోవద్దు. ఎంత కష్టం వచ్చినా ఎంత తిప్పలైనా ఇచ్చిన మాట మీద ఉండి పబ్లిక్కు పథకాలు అందించే రాజకీయం నేర్చుకోవాలి అంటుర్రు. దీనికి మీరేమంటారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంతాల సార్ ఇలాకాలనే ఓ సర్కారు బడి మొత్తం ఎట్లయిపోయిందంటే మొన్నటి వానలకు గోడలు కూలిపోయినాయట. అగోవ దిక్కు చదువుల శాఖను చక్కదనంగా చేస్తున్నాము, సర్కారు బడుల ఆలతు మార్చేస్తున్నాము, కొత్త బిల్డింగులు కడుతున్నామని రేవంతాల సార్ చెప్తుంటే పోయిపోయి ఆయన ఇలాకాలనే ఈ స్కూల్ గోడలు కూలిపోయినాయంటే ఇగో చూడురి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సౌటపల్లి ఊళ్ళో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల మొత్తం పాడైపోయిందట. చెత్త మొత్తం ఉరుసుడే కాదు సలాకాలు మొత్తము బయటకు తేలేయట.
మొన్నటి వానలకు మంచిగా దడిచేసరికి క్లాసు రూమ్ గోడ మొత్తం ఒక్కపారే కూలిపోయిందట. బడులకు సెలవులు ఉండేసరికి పిల్లలు ఎవరు పాఠశాలలో లేరు కానీ అదే ఈ స్కూల్ శాల అయినాక ఇట్లా గోడ కూలి ఉంటే పిల్లలు ఏమయ్యేటోళ్ళని పిల్లల తల్లిదండ్రులు భయపడుతుర్రట. ఇక ఇట్లా సర్కారు బడులు ఇంత సత్యనాశ ఉన్నాక ప్రజలు ప్రభుత్వ బడులకు పిల్లలను పంపిస్తారా? సర్కారు బడులు నిన్న తెరుచుకునేసరికి వచ్చి చూసిన ఆ టీచర్లు గోడ కూలింది చూసి పరిశాన ఇర్రట. వెంటనే సర్కారు సౌటపల్లి కాడ కొత్త బడి కట్టియాలని పబ్లిక్ టీచర్లు అంటుర్రట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంత్ సారు మొన్నటిదాకా పేరుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనుకుంటా 99 దినాల ఆ పేరు అంటం పెడితిరి కదా సారు. అందులో విద్యా వారోత్సవాలు అనుకుంటా కూడా వారం దినాలు చేపిస్తుంది అడావిడి. మరి అప్పుడు కూడా చౌటపల్లి కాడున్న ప్రాథమికోన్నత పాఠశాల పాతబడ్డది కొత్త బడి కట్టియాలని ఆఫీసర్లకు తెలవలేదా? ఆ రిపోర్టు మీ దాకా అందలేదా? మీ సర్కార్లో పనిచేసే ఆఫీసర్లు మీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఊర్ల పొంట ఏం చేస్తున్నట్టు ఇసొంటి రిపోర్టులు తయారు చేసి మీకు ఇయ్యకుండా గుడ్డి గుర్రాల పనులు తోముతురా గాడుదులు పెట్టే గుడ్డేరేదందుకు పోయిర్రా? మీరు చెప్తేనే మంచిగా అర్థమవుతుంది. తమరి ఇలాకాలని ఇట్లుంటే ఇంకా తతిమ జిల్లాల ముచ్చటేంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వద్దురా నాయన కాంగిరేసు పాలన, వద్దురా నాయన కాంగిరేసు పాలన. అగో ఏమే బాలన్న ముచ్చట్లు చెప్పుడు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో షై సర్కారు పాలన వద్దురా అనబడితివి అంటారా? అయ్యా అంటున్నది నేను కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు. ఎందుకు అంటురు అట్లా అంటే ఈనుండ్రి. చూసినరా షై సర్కారు చేయబోయే ఎస్ఐ కానిస్టేబుల్ పోలీసు నోటిఫికేషన్లు 5,000 కాదు 20,000 పోస్టులకు నోటిఫికేషన్లు వేయాలని ఇట్లలో చేసిర్రట. అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్ కాలేజీ దాకా పెద్ద ఎత్తున నిరసన చేసుకుంటా విద్యార్థులు ర్యాలీ తీసిర్రట. అటెనక శక్తి విద్యార్థి నాయకులు ఇట్లా అనుకోచుర్రు, అది కూడా ఇనుండ్రి. ఈరోజు లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేయడం అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ 5,000 ఇస్తున్నాడు. అరే నాయన ఈరోజు 5,000 నోటిఫికేషన్ చేస్తే ఈరోజు ఇన్ని జిల్లాలకు ఏం సరిపోతాయిరా? అంటే ఒక్కొక్క జిల్లాలకు 50 నోట్లే పెడతావా? ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇన్నరా విద్యార్థి నాయకుడు ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగుల తరపున 20,000 నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదే విధంగా వయోపరిమితిని కూడా ఈరోజు పెంచాలి. పోలీసు నోటిఫికేషన్ 20,000 పోస్టులు పడేటట్టు ఇయ్యాలి. అట్లనే అభ్యర్థుల ఏజ్ను కూడా పెంచాలని డిమాండ్ చేసిర్రు. అట్లనే మెగా డిఎస్సిని కూడా ప్రకటించాలి. ఎన్నికల ముంగట షై సర్కారు చెప్పినట్టు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా వేయాలని గట్టిగానే అనుకొచ్చిర్రు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మరి మీ మలి సర్కారు 5,000 పోలీసు నోటిఫికేషన్ వేసేందుకు ఇషారా చేస్తుందని అంటుర్రు. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులు 20,000 పోస్టులు భర్తీ అయ్యేటట్టు చూడాలని డిమాండ్ చేస్తుర్రు. ఓ పరి మంచిగా ఇషారా చేసినాక నోటిఫికేషన్ అయ్యిండ్రి. 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడి ఏం లేకుండా గద్దె దింపింది నిరుద్యోగులే. ఇప్పుడు మీ షై పార్టీకి కూడా అదే గతి పట్టేటట్టు ఉన్నది. కాబట్టి ఇప్పుడన్న ఇగురంతోనే నౌకర్లకు నోటిఫికేషన్లు వేసి ఇగురంతోనే పాలన చెయ్యండ్రి. మీ ఇందిరమ్మ సర్కారు ఇజ్జతు మీరే కాపాడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెండ్లై 3 పిల్లలుండి 36 ఏండ్లున్నవో లగమైన ఆమె 24 ఏండ్లున్న ఒకరిని ఉంచుకున్నదట. వానితోని తను వంచుకున్నదట. ముచ్చట ఎరికైనా కట్టుకున్న భర్త ఊకుంటాడా? నన్ను లాగం చేసుకుని నాతోని పిల్లలు కానీ వానేం వనితోనో సోపజేసుడు ఏంది? వానికే నిన్నిచ్చి పెళ్లి చేస్తా అని ఈ కథ చేసిండట. చూసిండ్రా ఈడ నెత్తి మీద కొంగు చేసుకుని పతివ్రతకు పాలిస్టర్ చీర కట్టినట్టు ఉన్న ఈ నారీమణి ఇగో ఈడ టోపీ పెట్టుకొని పువ్వుల దండ పట్టుకున్న వీనితోని షానొద్దుల సంధి సాటు సంసారం సాగిస్తున్నదట. ఇక దొంగతనం ఇంకేదో దాగదంటారు చూడుండ్రి. ఇగో వీళ్ళ నడమ ఉన్న వివాహేతర సంబంధం ఈ నోట ఆ నోట పాక్కుంటా ఊరంతా తెలిసిందట. అందుకే వాళ్ళ గుట్టు సప్పుడు కాని సంబంధాన్ని ఇట్లా గుట్టు రట్టు చేసి రెడ్ హ్యాండెడ్గా ఊరోళ్ళు దొరకబట్టి బదాల నిలబెట్టి పూల దండాలు చేతల పెట్టిండ్రట. పుస్తకట్టు మని ఇట్లా వీడియోలు తీసుడు పెట్టిర్రు. మొదలు అయ్యిందేదో అయిపోయింది. కట్టుకున్న భార్యనే కదా, 3 పిల్లలు ఉండ్రు. వాళ్ళ ముఖం చూసన్నా ఏలుకో అంటే ఎవరితోనో సోపత్ చేస్తున్నా నా పెండ్లాంతో నేనెందుకు మళ్ళా కలిసి కాపురం చేస్తా? నా పిల్లలు నేను మాజా అదుకుంటా, నాకు ఈ పెండ్లామే వద్దు అని ఊరోళ్ళందరి ముంగట ఉంచుకున్నోనికి ఇచ్చి పెళ్లి చేసి భర్తగా తన బాధ్యతని నిలబెట్టుకున్నాడట. ఇది ఏడ జరిగిందంటే మనతాన కాదు, బీహార్ రాష్ట్రం నాలంద జిల్లా ఇస్లాంపూర్ బ్లాక్లా. ఇద్దరి నడుమల ఏజ్ ఎంత తేడా అంటే 12 ఏళ్ల గ్యాప్ కూడా ఉన్నది. వాళ్ళు లగ్గం మంచిగానే చేసుకున్నారు కానీ 3 పోరగా ఏం కావాలి? ఆ భర్త పరిస్థితి ఏంది? మానవ సంబంధాలని ఆర్థిక బంధాలే అన్నట్టు ఇట్లా వివాహేతర సంబంధాలు అవుతున్నాయి అంటే ఇంతకు లోపం ఏడున్నట్టు, ఈ పాపం ఎందుకు జరుగుతున్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
25 లక్షల రూపాయలు పెట్టి కొత్త సిల్లు కారు కొన్నాడట ఓ కస్టమరు. అది కొని 5 కిలోమీటర్లు తీసుకుపోయిండో లేదో ఆయనతో అయిపోయిందట. అట్లా నడమలనే ఆగిపోయేదందుకు అదేమన్నా సెకండ్ హ్యాండ్ కారా థర్డ్ హ్యాండ్ కారా అంటారా? బాధిత కస్టమరే కార్ల షోరూమ్ ముంగడ కూర్చొని బాధ చెప్పుకుంటున్నాడు. ఈనుండ్రి మీరే. అయ్యా ఇక చెప్పు అసలు ముచ్చటేందో. అందరికీ నమస్కారం అండి. ఈ రాయతుర్కులో ఉన్న విన్ఫాస్ట్ షోరూంలో నరేష్ ఆటోమొబైల్స్లో VF7 విడ్ కార్ ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాం. 2వ తారీఖు జూన్ నెల. 3వ తారీఖు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టడానికి షోరూమ్ దగ్గరికి వస్తే కొంచెం ఒక 1 కిలోమీటర్లు వెళ్లకుండానే ఆగిపోయింది కారు. మేము డ్రైవ్ చేసింది ఒక 5 km డ్రైవ్ చేసి ఇప్పుడు వరకు కార్ ఇచ్చాము. కార్ ఇచ్చినా సరే వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. కార్ రిప్లేస్ చేయమంటున్నారు, డబ్బులు ఇవ్వమంటున్నారు. ఆ పార్ట్ వచ్చే వరకు ఆగమంటున్నారు. కొత్త కారు కొన్న మురిపెంలో ఇట్లా ఇంటామని కూడా తీసుకుపోయి కొత్త కారు కొన్నట్టు తాళం చేయి పట్టుకొని దాని ముంగట నిలబడి కూడా ఫోటోలు దిగిర్రు. వాట్సాప్లో స్టేటస్లు కూడా పెట్టుకోరా అంత మురిపెంలా. ఇది ఏడనంటే ఏడనో కాదు, తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న రాయదుర్గంలా నరేష్ ఆటోమొబైల్స్ విన్ఫాస్ట్ కార్ల షోరూమ్లా ఎలక్ట్రికల్ బండ్లు కొంటే పెట్రోల్ డీజిల్ ఖర్చు తప్పుతుందని ఇట్లా కరెంటు కార్లు కొంటుంటే అవి కూడా సతాయిస్తే ఇక ఫిట్టి కొనేటోళ్ళు ఎట్లా ముంగటికి వస్తారు? కారు ఖరాబ్ అయ్యిందని షోరూమ్కు పోయి అడిగితే అమ్మినోళ్ళు మాకు ఏం సంబంధం లేదు, ఖరాబైన పార్ట్ గురించి ఆర్డర్ పెట్టినాము, అది వచ్చేదాకా ఆగమంటున్నారంటే ఏమన్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవ్వాలని తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చాలు మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని